శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆగస్టు 15 శనివారం. మిథున రాశి వారి జీవితంలోనే ఊహించని ఒక పరిణామం జరగబోతుంది. అసలు ఊహించినటువంటి ఒక పెద్ద మార్పనే అనాలి. మీ జీవితంలో భాగమైన లేదా మీ రోజువారీ పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆమె లేదా అతను అకస్మాత్తుగా మీ జీవితం నుండి దూరం అయిపోతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకని దూరం అవుతున్నారో తెలిస్తే తీవ్రమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతారు. ముఖ్యంగా మిథున రాశి వారికి ఎప్పుడూ కూడా చాలా తెలివితేటలు, ఐడియాలు, ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి. మరి మిథున రాశి వారికి అనగానే మనకు గుర్తొచ్చేది బుధగ్రహం ప్రభావం. అంటే వేగవంతమైనటువంటి ఆలోచనలు, అందరితో సులభంగా కలుపుగోలుగా ఉండేటువంటి తత్వం, చమత్కారం మరియు సమయానుకూలమైనటువంటి తెలివితేటలు. వాస్తవానికి వీరికి ఉండేటువంటి తెలివితేటలు ఎవరికి కూడా ఉండవు. అందరితో ఎప్పుడు నలుగురితో సరదాగా ఉంటారు. సరదాగా ఉండాలనే ప్రయత్నిస్తారు. కొన్ని బంధాలను ఏర్పరచుకోవడానికి చాలా ఇష్టపడతారు. కానీ మిథున రాశి వారికి ఒకే ఒక పెద్ద బలహీనత ఏంటంటే ఎవరినైనా త్వరగా నమ్మితే వారి యొక్క అంతరంగ రహస్యాలను గబాలన వారి ముందు ఉంచేయడం. ఇది వీరికి ఉండేటువంటిది ఒక పెద్ద మైనస్. ఈ మైనస్ వల్లనే వీరికి తెలియకుండానే పెద్ద చికాకులు, పెద్ద సమస్యలు కూడా ఎంటర్ అవుతూనే ఉన్నాయి. పైగా వీరికి మాటల్లోని చాతుర్యంతో పాటుగా ద్వంద్వ స్వభావం. అంటే ఒకే మైండ్ తోటి 2-3 రకాలమైనటువంటి ఆలోచనలతోటి ఉంటారు వీళ్ళు. ఒక మైండ్ మీద, ఒక ఆలోచన మీద, ఒక పని మీద ఉండదు. సామాన్యంగా ఎవరైనా ఒక పని అనుకుంటే ఆ పని అయ్యేదాకా మనసు ఆగదు. కానీ వీరికి ఒక పని అనుకుంటూనే మరలా వెంటనే వేరొక పని మీద కూడా దృష్టి పెడతారు. దాని వలన వీరికి ఒక్కొక్కసారి అర్థం లేని ఆలోచనలు, అర్థం లేని పనులు కూడా జరుగుతూనే ఉంటాయి. అది ముఖ్యమైనటువంటిది వీరికునేది. ఎదుటివారిని బాగా మాట్లాడితే చాలు. వారి నైజం ఏంటి? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు మంచివాళ్ళా? చెడ్డవాళ్ళా? అసలు వాళ్ళ బుద్ధేంటి? వాళ్ళ గుణగణాలు ఏంటనేది అసలు అర్థం చేసుకోలేరు. వెంటనే వాళ్ళతో కలిసిపోతారు. వారి జీవితంలో ఎక్కువ చోట్లని ఇచ్చేస్తుంటారు. సరిగ్గా మీలాగే ఈ అమాయకత్వాన్ని చనువుగా తీసుకొని ఇచ్చే గుణాన్ని కొందరు ఆసరాగా చేసుకుంటున్నారు. మీరనుకుంటారు మనల్ని ఎవరు మోసం చేస్తారులే, మనల్ని ఎవరు ఇబ్బంది పెడతారులే, మనమంటే అందరికీ మంచే కదా, మనం అందరితో సరదాగా మాట్లాడతాం, అందరితో స్నేహంగా ఉంటాం అనుకుంటారు. ఆమైనా అతనైనా ఎవరైనా సరే. కానీ మగవాళ్ళలో మరి చనువుగా మాట్లాడతాన్ని అహంకారం అనుకుంటారు. ఆడవాళ్ళలో మీరు చనువుగా మాట్లాడితే అది కొద్దిగా మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. ఎందుకంటే మీరు అందరినీ ఒకలా చూస్తే అందరూ మిమ్మల్ని ఒకలా చూస్తుంటారు. ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి గుణమే మీకిప్పుడు ఒక పెద్ద సవాల్‌గా తీసుకురాబోతుంది. ఎందుకంటే మీతో ఉంటూ, మీ జీవితంలో ఉంటూ, మీ జీవితాన్నే పంచుకుంటూ పూర్తిగా దూరమైపోయే వాళ్ళు కనిపిస్తున్నారు. అదేమిటో అసలు విషయంలోకి ఇప్పుడొద్దాం. ముఖ్యంగా మనం గనక చూస్తే మిత్రమా, సరిగ్గా ఈ ఆగస్టు రోజున, ఈ యొక్క శనివారం రోజున మరి మీ జీవితం నుండి దూరమైపోయే వాళ్ళు చాలామందే ఉన్నారు. అందులో ఇన్నాళ్ళు నిలకడగా ఉన్నట్లుగా కనిపించిన కొన్ని బంధాలు లేదా కొన్ని పరిచయాలు ఊహించినటువంటి మలుపులు వస్తాయి. ఆ మలుపుల వల్ల మీరు ఊహించకుండానే కొన్ని సమస్యల్లోకి, కొన్ని చికాకుల్లోకి కూడా వెళ్తూనే ఉంటారు. మీరు చేసేటువంటి పనులు కానీ, వెళ్ళేటువంటి పనులు కానీ ప్రతి ఒక్కరికి నచ్చడం లేదు. అందులో ముఖ్యంగా చూస్తే ఎన్నాళ్ళు మీ చాటున లబ్ధి పొందిన ఒక నకిలీ ఆత్మీయుడు లేదా ఆత్మీయురాలు. ఇందులో 2 రకాలుగా ఉంటుంది. ఆ 2 రకాల నుంచి చెప్తాను. అందరికీ ప్రేమ బంధం అనేటువంటిది ఉండదు. కానీ కొంతమందికి కొన్ని రకాలమైనటువంటి బంధాలు కూడా ఉంటాయి. అవి కూడా చెప్తాను. వివరంగా వినండి. ముందుగా ఎన్నాళ్ళు మీ చాటున లబ్ధి పొందినటువంటి ఒక నకిలీ ఆత్మీయుడు లేదా ఆత్మీయురాలు. మీ ముందు వచ్చి నేను మీ యొక్క శ్రేయోభిలాషినని తీపి మాటలు చెబుతూ, నీ శ్రమని
నీ పరిచయాన్ని లేదా నీ డబ్బుని తమ స్వార్థం కోసం వాడుకున్న ఒక వ్యక్తి, ఆమె లేదా అతను అకస్మాత్తుగా మీ జీవితం నుంచి దూరం అవుతారు. వాస్తవానికి ఇది మీకు మంచిదే. ఎందుకంటే మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకున్నాడు మీ దగ్గర ఉండడం కంటే మీ నుంచి వెళ్ళిపోవడమే మంచిది. పోతే పోయింది. ఈరోజు రూపాయి పోయినా ఆ రూపాయిని మళ్ళా మీరు రేపు సంపాదించుకుంటారు. అలాంటి వ్యక్తులు. రెండోది స్వార్థం నెరవేరక తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే ఇన్నాళ్ళు మీకు ఎవరైతే దగ్గర వారని అనుకున్నారో, పనులు నెరవేరాక కానీ వాళ్ళు ఎప్పుడో విచక్షణతో ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే ఎప్పుడైతే వారు ఉచిత సలహాలు పక్కన పెట్టారో, ఇక మీ వల్ల ఉపయోగం లేదని భావించి ఆ వ్యక్తి నిశ్శబ్దంగా మీ జీవితం నుండి తప్పించుకోవడానికి కూడా, లేదా గొడవ పెట్టుకోవడానికి కూడా దూరం అవ్వడానికి కూడా చేస్తున్నాడు. ఆ వ్యక్తి రంగు ఇప్పుడు అసలు బయటపడుతుంది. మీ జీవితం నుంచి దూరం అయ్యేటప్పటికి మాత్రమే బయటపడుతుంది. అదొకటి. మరి అది ముఖ్యంగా మిథున రాశి వారి బంధాలు చాలా ప్రియమైనటువంటి బంధాలు. ఎవరు పోయినా పెద్ద పట్టించుకోరు, కానీ వీరు ప్రాణానికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు, లేదా వీళ్ళ ఇంట్లో కొన్ని అన్నదమ్ముల విషయాల్లోనూ, అక్కచెల్లెల విషయాల్లోనూ అలాంటి వాళ్ళు, లేకపోతే ఎంతో కాలంగా ఉన్నటువంటి స్నేహితులు మన నుంచి దూరం అయిపోవడం. అది ఒక వేరే వాళ్ళు చెప్పినటువంటి ఒక ముగ్గురు మూడవ మధ్యలో వ్యక్తి చెప్పినటువంటి చెడు మాటల వల్ల పూర్తిగా ఆ వ్యక్తులు మీ నుంచి దూరం అవ్వడాన్ని మీరు జీర్ణించుకోలేరు. ఎందుకంటే మీరు వాళ్ళని ప్రాణానికి ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించారు. మీ సర్వస్వం, మీ జీవితం, మీ లైఫు, మీ మాట, మంచి, చెడు, కష్టం ఏ టు జెడ్ మొత్తం తెలుసు. మీరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళెలాంటి వాళ్ళు, వాళ్ళతో మీ బంధం ఏంటనేది చాలామంది చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళని అంత గట్టిగా నమ్మారు. మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల కంటే కూడా ఎక్కువగా నమ్మారు ఆమెను లేదా అతన్ని. అలాంటి వ్యక్తులు ఈ రోజున మధ్యలో ఎవరో చెప్పే మాటలు విని, చెప్పుడు మాటలు విని, చెడు చాడీలు విని పూర్తిగా మీ లైఫ్ నుంచి దూరం అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వెళ్ళడమే కాకుండా మిమ్మల్ని నలుగురిలో అవమానపరిచి, మిమ్మల్ని మీ జీవితాన్ని పూర్తిగా సమస్యల్లోకి తోసేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి ఆ మానసిక బాధ, మానసిక ఫ్రస్ట్రేషన్ మరెవరో కూడా పెట్టి ఉండరు. అంత ఘోరమైనటువంటి ఆలోచన, అంత ఘోరమైనటువంటి మార్పులు, మార్గాలనైతే మీకు తీసుకురావడం అయితే మీరైతే చూస్తారు మిత్రులు. పైగా మీరెప్పుడూ నలుగురితో సరదాగా తిరిగేటువంటి వ్యక్తులు. కొత్త బంధాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ఆ బంధాలని తెగిపోయేటప్పుడు చాలా మనశ్శాంతి లేకుండా పోతుంది. మరి ఇలాంటి సమయంలోనే ఆ వ్యక్తి దూరం కావడం మీకు నష్టం జరిగిందని కాదు. కానీ ఎదుటి వాళ్ళు మళ్ళా మీ జీవితం నుంచి దూరం అయిపోవడానికి గల కారణాలేంటనేది మీరు 1కి 4 సార్లు చూసుకోవాలి. వాస్తవానికి ఇంతకు ముందు చెప్పినట్లుగా వెళ్ళిన వారు కొంతమంది మిమ్మల్ని అవహేళన చేసి, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిన వారు పోవటం మంచిదే. వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. పైగా మీకు నష్టాలు తప్పించి. కానీ ఇలాంటి అభిమానించిన వాళ్ళు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు మన జీవితం నుంచి వెళ్ళినప్పుడే మనకి ఒక తెలియనటువంటి ఒక మానసిక బాధ, మానసిక ఫ్రస్ట్రేషన్, మానసిక తెలియనటువంటి ఒక ఆలోచన, ఆందోళన అనేది మీకు మరింత ఇబ్బందికరంగా కూడా మారుతుంది. అది మిమ్మల్ని ఊహించిన విధంగా ఉండడం మీరు కళ్ళారా చూస్తారు. మిత్రమా, ఇలాంటి సమయంలోనే మళ్ళీ మిథున రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, మిమ్మల్ని కాదనుకోని వెళ్ళిపోయిన వాళ్ళని బతిమిలాడాల్సిన అవసరం లేదు. పొరపాటును కూడా చేయకండి. ఎందుకంటే ఆ వ్యక్తి దూరమవుతున్నారని తెలిసి ఆపడానికి లేదా వివరణ ఇవ్వడానికి మీరు వెళ్తే మిమ్మల్ని ఇంకా కూడా ద్వేషించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధాలు ఎప్పుడూ శాశ్వతం కావని గుర్తుంచుకోండి. నిజాన్ని గ్రహించండి. దూరమైన వ్యక్తిని మీ మనసులో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకోవటాన్ని మీరైతే ఎప్పుడూ చూసుకోవాలి. మరి ఆ వ్యక్తిగత రహస్యాలు కాపాడుకోవాలి. ఆ వ్యక్తి దూరమైన తర్వాత మీ పాత రహస్యాలు బయటపెట్టే అవకాశం ఉందా? లేదా? అనేది మీరు ప్రశాంతంగా, ధైర్యంగా ఉండండి. ఆవేశపడినంత వరకు మాత్రమే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే బుధగ్రహం చురుకుదనాన్ని మీకు ఇప్పుడు ఈరోజు అందజేస్తుంది. మీలోని తెలివితేటలు ఉపయోగించి ఖాళీ అయినటువంటి ఆ స్థానాన్ని మీ సొంత ఎదుగుదల పైన, మీ వ్యాపారం పైన, ఉద్యోగం పైన కేటాయిస్తే వాళ్ళే వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రమే మళ్ళీ తిరిగి మీ దగ్గరికి మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో, మిథున రాశి వారికి అధిపతి బుధుడు కనుక ఈ శనివారం రోజున సాయంత్రం ఖచ్చితంగా విష్ణు సహస్రనామం లేదా వినండి. లేదా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి. శనీశ్వరుడికి నూనె దీపాన్ని వెలిగించండి. మీ మనసులో అనవసరమైనటువంటి ఆందోళనలు పూర్తిగా తొలగించండి. మిథున రాశి వారికి దేవుడిచ్చిన అతిపెద్ద బలం సమయస్ఫూర్తి. దాన్ని జాగ్రత్తగా పొందున పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.